సంతాప సభకి సిపిఎం పార్టీ అదేవిధంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కామ్రేడ్ ఎలమెంటరీ రవికుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా మాజీ ప్రిన్సిపాల్ అదేవిధంగా సిపిఎం పార్టీ అదేవిధంగా సిపిఐ పార్టీ డివిజన్ నాయకులు పార్టీ నాయకులు ఐక్య చంద్రబాబు గారిని వేదిక మీద మండల రైతు సంఘం నుంచి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. సంతోష్ ఆ మునాఫ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఎడపాక సిపిఎం కార్యదర్శి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య గారిని శ్వాసకోశ వ్యాధితోటి ఎయిమ్స్ హాస్పిటల్లో ఢిల్లీలో జాయిన్ అయ్యారు. ఆయన గారిని యేసూరి గారిని కాపాడడానికి కోసం ఎయిమ్స్ వైద్యులు పార్టీ యంత్రాంగం మొత్తం కూడా విశ్వ ప్రయత్నం చేశాం. అలాగే ఆయన కావాల్సినటువంటి డ్రగ్స్ ఇతర దేశాల్లో ఉన్నాయి తెప్పించాలి అని చెప్పేసి సందర్భంలో కూడా ఇతర దేశాల నుంచి కూడా డ్రగ్స్ను తెప్పించడం కానీ వైద్యులను పిలిపించడం కానీ ఆ రకమైన వైద్యాన్ని అందించి సీతారాం యేచూరి గారిని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మన నుంచి దూరం అయ్యారు. చాలా బాధాకరం. సీతారాం యేచూరి గారి సంతాప సభ ఈ రోజున జరుపుకోవడం అంటే చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా ఉంది. ముందుగా సీతారాం యేచూరి గారి సంతాప సభ ప్రారంభం అయ్యే ముందు సీతారాం యేచూరి గారికి సంతాపాన్ని తెలియజేస్తూ 1 నిమిషం పాటు అందరూ లేచి నిలబడి మౌనం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాను. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఈ సమాజం నుండి నిష్క్రమించడం అనేది ఒక మార్క్సిస్టు పార్టీకే కాదు, మొత్తం దేశానికే ప్రపంచానికే ఒక తీరని లోటుగా ప్రముఖులంతా కూడా నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మనందరి తరఫున కూడా ఇప్పుడే మనం వారికి విప్లవ జోహార్లు అర్పించడం అనేది జరిగింది. జాతిశయ మరణోత్సవం అన్నారు పెద్దలు. పుట్టిన ప్రతి మనిషి గిట్టడం సహజం, కానీ ఏ మనిషి అయినా తాను జీవించి ఉన్న కాలంలో చేసినటువంటి మంచి చెడు పనులు మాత్రమే గుర్తుంటాయి. ఆ రకంగా చూసినప్పుడు ఒక తెలుగువాడిగా మనమంతా కూడా గర్వపడవచ్చు. దేశ రాజకీయాలలో వారి యొక్క పాత్రని ఈనాడు మీడియాలో అట్లాగనే విశ్లేషకులు చెబుతున్నటువంటి విషయాలు వింటుంటే మనందరూ కూడా చాలా విషయాలు అర్థం అవుతున్నాయి. మనం చూసాము రాజ్యసభలో అనేక విషయాలపైన, మతం పైన, మతోన్మాదం పైన, పెట్టుబడిదారి విధానం పైన, సామ్రాజ్యవాదం పైన వారు ఇచ్చినటువంటి థీసెస్, వారు చెప్పినటువంటి రిపోర్ట్స్ అవన్నీ కూడా మనం మీడియాలో చూసాము, పెద్దలు చెబుతా ఉంటే వింటున్నాం. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైతం నిన్న సంతాపాన్ని ప్రకటిస్తూ విధానపరమైనటువంటి వైరుధ్యం మా మధ్యన ఉన్నప్పటికీ ఒక మంచి మిత్రుడిని నేను కోల్పోయాను అని చెప్పి చెప్పడం జరిగింది. మాజీ రాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు సైతం వారి యొక్క మేధస్సుని కొనియాడటం అనేది జరిగింది. రాజ్యాంగంలో మూల పట్టు అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థతో దేశాన్ని అభివృద్ధి చెందించాలనేదే వారి యొక్క ఉద్దేశంతో ఎకనామిక్స్లో చేరాడు. అతను ఇచ్చే ఉపన్యాసం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఏదో నేను ఒక గొప్పగా ఉన్నాను అని చెప్పి ఎప్పుడు కూడా ఊహించలేక ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చేశాడు. అంతంత గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి యొక్క విధానం ఏంటంటే ఎడ్యుకేషన్ విధానంలో మార్పు చేయాలనేది అతని విధానం. ఒక పార్లమెంటేరియన్గా స్పీకర్ దృష్టిలో, పార్లమెంట్ మొత్తం దృష్టిలో ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా రావడం అంటే ఎంత గొప్పనో ఆలోచించండి. ఒక బెస్ట్ మనిషిగా రావాలి మన సొసైటీలో అని అనుకుంటే మనం ఎంత పాటుపడాలో ఆలోచించండి. ఒక మంచి వ్యక్తిగా మనం రావాలంటేనే మనం అంత కష్టపడాల్సి ఉంటుంది. ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా రావడం అంటే
ఇట్స్ నాట్ ఏ జోక్. ఒళ్ళు పోకుండా మాట్లాడాలి, దేశం గురించి మాట్లాడాలి, పేద ప్రజల గురించి మాట్లాడాలి, వాళ్ళ తలసరి ఆదాయం గురించి మాట్లాడాలి, పెట్టుబడుల గురించి మాట్లాడాలి, మన యొక్క కార్మికుల గురించి, ముఖ్యంగా కార్మికుల గురించి మాట్లాడాలి. మనందరం జోహార్ అంటున్నాం, మనం అందరం కూడా పిడికిలు బిగించి పైకి చెప్తున్నాం. అక్కడ వరకు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి వామపక్ష భావజాలంలో కలిసి ముందుకు నడవాలని ఆయన అడుగులు వేయడం, ఆ దశగా మార్క్సిస్ట్ పార్టీలో విద్యార్థి దశ నుండే ఆయన యొక్క పట్టుదల, కృషి అన్నింటినీ ఆయన వాట్లాడి పటిమ అన్నింటినీ కూడగట్టుకుని ఆయన ఒక మంచి చదువుకున్న వ్యక్తిగా ఆయన తెలివితేటలతో వారికి సమాజాన్ని బాగు చేయాలనే ఒక సంకల్పంతో ఒక మార్క్సిస్ట్ పార్టీ నాయకుడిగా, అందులో విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్గా మన ప్రస్థానాన్ని ప్రారంభించి భారతదేశ రాజకీయాల్లో అఖిల భారత మార్క్సిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు ఆయన ఎదగడం అనేది చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నా. వారు సీతారామ యేచూరి గారు, వారి పేరు వినడమే కానీ వారిని ఎప్పుడు దగ్గర నుంచి చూసినటువంటి ఇది లేదు. కానీ ఈ మధ్యకాలంలో మన రంపచోడవరం ఒక కమ్యూనిస్ట్ పార్టీ దిగ్గజం ఈ దేశంలో లేకుండా ఆయన కనుమరుగవడం మన దేశానికే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు దేశాలు కూడా ఇవాళ గొంతెత్తి ఆయనకి సంతాపం తెలియజేస్తూ ఉన్నాయంటే ఆయన గొప్పతనం ఏంటో మనందరం గుర్తించాల్సిన అవసరం. 3 సార్లు ఆయన విద్యార్థి అధ్యక్షుడిగా గెలిచారు. అట్లాగే ఆయన గొప్ప రాజ నీతిజ్ఞుడు, ఎందుకంటే గొప్ప పార్లమెంటేరియన్. ఆయన ఈ భారతదేశంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటులో చాలా కీలక పాత్ర, మరి చంద్రబాబు నాయుడు గారితో చాలా కీలక పాత్ర వహించిన వ్యక్తి సీతారామ యేచూరి గారు. సాంకేతికవేత్త కమిటీ సీతారామ యేచూరి గారు. ఆయన మేధోమదనం, ఆయన యొక్క గొప్పతనం ఒక 2-3 ఘటనలు మీ దృష్టికి తీసుకొస్తాను. రాజీవ్ గాంధీ నూతన విద్యా విధానాన్ని ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొస్తే ఆ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా నూతన విద్యా విధానాన్ని తయారు చేసేదానికి ఆ రోజు భారతదేశంలో ఉండబడినటువంటి విద్యావేత్తల్ని, మేధావుల్ని సంప్రదించి వాళ్ళందరితో చర్చలు జరిపి ప్రత్యామ్నాయ డాక్యుమెంట్ని రూపొందించి ప్రభుత్వం ముందు, రాజీవ్ గాంధీ ముందు సవాల్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు విద్యావేత్త కమిటీ సీతారామ యేచూరి గారు. ఆ సమయంలో ఆయన వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. అంటే ఆ వయసులో భారతదేశ విద్యారంగం ఎలా ఉండాలి, ఇక్కడ తీసుకోవాల్సినటువంటి మార్పులేంటి, నిర్ణయాలేంటి, ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలేంటి, వీటన్నిటి మీద క్షేత్రస్థాయిలో అన్ని విషయాల మీద అధ్యయనం సమగ్రంగా చేసి, ఏ దేశమైనా అభివృద్ధి కావాలంటే 2 అంశాలు ముఖ్యం. చాలా అంశాలు ఉంటాయి, 2 అంశాలు చెప్తాం. ఒకటి విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, 2 ఆర్థిక వ్యవస్థలో మార్పులు రావాలి. ఈ 2 సమపాలలో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఏ దేశమైనా ముందుకెళ్తే అభివృద్ధి. అటువంటి 2 కోణాల్లో 32 ఏళ్లలోనే ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థ సమూల మార్పులు రావాలని చెప్పని మరి ఆయన పోరాటం చేశారు. అలాగే పార్లమెంట్లో ఉన్నప్పుడు అనేక సంస్థల కోసం చాలామంది చెప్పారు. అంటే ప్రతినిత్యము సైన్సు ఇంప్రూవ్ చెబుతూ ఉంటుంది, దానికోసం అధ్యయనం చేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఆర్థిక వ్యవస్థ మీద కూడా, ఆర్థిక వ్యవస్థ అంటే 1 రోజు 2 రోజులు ఒకే రకంగా ఉండదు. నిరంతరం ప్రతి సెకండ్కి, ప్రతి గంటకి మారుతూ ఉంటుంది ఆర్థిక వ్యవస్థ. అంటే ప్రతి సెకండ్కి మారిన ఆర్థిక వ్యవస్థ గురించి పట్టు సాధించి అధ్యయనం చేసి దానిని ప్రజల ముందు పెట్టడం ఈ భారతదేశం యొక్క ప్రజల ముందు పెట్టడం మామూలు విషయం కాదు. నిరంతర అధ్యయనం ఉంటే మాత్రం సాధ్యం అవుతుంది. అంటే 1 సెకండ్ కూడా తన కోసం, తన జీవితం కోసం, తన కుటుంబం కోసం ఆలోచించకుండా నిరంతరం ప్రజల కోసం ఆలోచించగలిగే మాత్రమే సాధ్యం అవుతుంది. సోనియా గాంధీ అట్లానే మన్మోహన్ సింగ్ గారిని మెప్పించి
కొన్ని చట్టాలు రూపకల్పన చేయడం జరిగింది. అంటే ఏ పార్టీలో ఉన్నా కాడా అతని నిబద్ధతతో నిజాయితీతో మెప్పించి ఆ చట్టాల రూపకల్పనలో తన పాత్ర పోషించి ప్రజలకు మంచి చేసిన వ్యక్తి కామ్రేడ్ సీతారామయ్య గారు. ఈరోజు గొప్ప మేధావిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. సీతారాం శాస్త్రి గారిని పోవడం వలన వారి మరణానికి సంతాపం తెలియజేస్తున్నాయి. అట్లానే భద్రాచలం పట్టణం కూడా ఇంతమంది ప్రజలు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి వచ్చిన్నారంటే వారి యొక్క గొప్పతనము, ఈ దేశంలో ప్రజలకు ఏం అవసరమో ఆర్థిక విధానాలు ఏ విధంగా మార్పులు చేస్తే బాగుంటారనే వారి మేధాశక్తిని గ్రహించిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా సీతారామయ్య గారు వేదిక ముందున్న పెద్దలకి నమస్కారం. సీతారామయ్య గారి గురించి మాట్లాడేంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు, కానీ 2 మాటలు చెప్పి ముగిస్తానండి. నిత్యము కష్టాల కడలు పొందుపెట్టాడే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు అవిశ్రాంతంగా శ్రమించినటువంటి ఆయన జీవన ప్రస్థానం అనన్య సామాన్యం, అనితర సాధ్యం. 5 దశాబ్దాల పాటు సాగినటువంటి ఆయన రాజకీయ ప్రస్థానంలో బ్రతుకు నీది, చావు నీది, పుట్టుకు నీది, చావు నీది, బ్రతుకంతా ప్రజలది అంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఆ అమరవీరుడి అరుణ రక్తం రేపటి రోజున మరో అరుణోదయమే విశ్వసిస్తుందని చెప్పి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. మరి 140 కోట్ల మంది జనాభాలో ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయినప్పటికీ పుట్టిన వ్యక్తి చనిపోయేంత వరకు చేసిన సేవలు, చనిపోయిన తర్వాత ఆయన మరణించిన ఆయన చేసిన దేశం కోసం చేసిన అభ్యున్నతికి గుర్తుంచుకోవడం అనేది భావించి దాంట్లో సీతారాం యేచూరి గారు కామ్రేడ్ మరి ఈ దేశంలో సాధారణంగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, అణగారిన వర్గాల ప్రజల కోసం మరి చెమటను నమ్ముకొని స్వేచ్ఛ చేస్తున్న కార్మిక కర్షక రైతాంగం పక్షాన్ని నిలబడి 55 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం జరిగినటువంటి గొప్ప మార్క్సిస్ట్ మేధావి, సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి పనిచేసిన సీతారాం యేచూరి గారి సంతాప సభ నిర్వహించుకోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఆయన ఈ దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా ఉండాల్సిన వ్యక్తి. ఈ దేశంలో అనేక సంస్థలు తీసుకొచ్చి పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంట్ సభ్యుడిగా ఈ దేశంలో 2004లో ఏర్పడిన యూపీఏ మొదటి గవర్నమెంట్లో మన ఈనాడు అనేక మన గిరిజన గ్రామాల్లో అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం తీసుకురావడం కోసం ఆనాడు వామపక్షాలుగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి వామపక్షాల పార్లమెంట్లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కృషి చేసి ఇలా ప్రజలకు ఉపాధి హామీ పథకం చట్టం మాట్లాడడంలో సీతారాం యేచూరి గారు చేసినటువంటి సేవ ఆనాడు గొప్పతనం ఇలా పార్లమెంట్లో పుస్తకంగా కనపడతాము. ఇలా సిపిఎం సీతారాం యేచూరి గారి సంతాప సభ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. సీతారాం యేచూరి గారు చనిపోవటం ఈ దేశ ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలకి తీవ్ర నష్టం. కాబట్టి అటువంటి నాయకుడు, ఒక మేధావి, ఒక ఆర్థికవేత్త, ఒక గొప్ప సంఘ సేవకుడు చనిపోవటం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి లేదా ఇతర కార్మిక వర్గానికి అందరికి కూడా తీవ్ర నష్టం. కాబట్టి ఈ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. ఆయన ఒక ఆర్థిక విశ్లేషకుడు, ప్రపంచ ఆర్థికవేత్త. ఇలా ఆయన ఆర్థిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి. అలాగే ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఆయన. కాబట్టి ఇటువంటి గొప్ప మేధావి ఇలా కేవలం 72 ఏళ్ళకే చనిపోవడం అనారోగ్యంతో చాలా బాధాకరం. కాబట్టి భవిష్యత్తులో ఏదైతే సీతారాం గారి ఆశయాలు లేదా ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని భవిష్యత్తులో ముందుకు పోవడం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.